ఈరోజు ఎపిసోడ్లో మొత్తానికి రాజ్ పొగరు దించిన కావ్య. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, మా అమ్మ కోరిక మేరకు మా ఇంట్లో కోడలిగా ఉండడానికి ఎంత తీసుకుంటావో ఈ బ్లాంక్ చెక్లో రాసుకో. ఇన్స్టాల్మెంట్ ద్వారా తీసుకుంటావో, నెలకు శాలరీ ద్వారా తీసుకుంటావో నీ ఇష్టం. ఇంత బంపర్ ఆఫర్ ఏ మొగుడు ఏ భార్యకు ఇచ్చి ఉండడు. నేను నీకు ఇస్తున్నా, దీన్ని యూజ్ చేసుకో అని అంటాడు. ఆ మాటతో ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. ఇక తను ఏం మాట్లాడుతుందో తెలియకుండానే మాట్లాడేస్తుంది రాజ్ను. సరే, ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను కాదంటానా, సరే ఇప్పుడే బ్యాగ్ తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్తుంది. లోపల నుంచి ఒక కవర్ తీసుకొని వస్తుంది. అందులో కాస్త గోల్డ్ ఉంటుంది. ఆ గోల్డ్ బయటకు తీసి రాజ్కి ఇస్తుంది. తీసుకోండి ఇది అంటే, నాకెందుకు అంటాడు. ఇప్పుడు గోల్డ్ రేటు బాగా పెరిగినట్టే ఉంది. గోల్డ్ షాప్కి వెళ్ళి దీన్ని తూకం వేయించి డబ్బులు తీసుకోండి, దాదాపు 5-6 లక్షల దాకా వస్తాయి అని అంటే, నాకెందుకు అని అంటే, కండిషన్ ప్రకారమే మీరు నాకు డబ్బులు ఇచ్చినట్టుగా నేను మీకు 5 లక్షలు ఇస్తాను. మొదటి నెల మీరు మా ఇంట్లో అల్లుడుగా నటించండి, రేపటి నెల నేను మీ ఇంటికి కోడలిగా వస్తాను అని చెప్తుంది. ఆ మాటతో రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి అంటే, నువ్వు నన్ను కొంటున్నావా అంటే, మీరనింది కూడా అదే కదా, నన్ను కొంటున్నానని. అంటే నువ్వు నేను ఒకటేనా అంటాడు రాజ్. ఒకటి కాదా? మగాడు ఆడది వేరు అన్నది మీ ఉద్దేశం అయితే, నాదైతే అది కాదు. మగాడైనా ఆడదైనా ఎవరిదైనా ఆత్మవిశ్వాసం ఒకటే, ఆత్మాభిమానం ఒకటే. మీరేమీ పైనుంచి దిగి రాలేదు, పైగా కొమ్ములు కూడా లేవు. ఎవరైనా ఒకటే. పేదవాళ్ళకైనా ఉన్న వాళ్ళకైనా, దుగ్గిరాల వంశ వారసుడైనా ఎవరికైనా ఆత్మాభిమానం ఒకటే. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి. మీకు నా మీద ప్రేమ ఉందంటే ఎంత దూరమైనా వస్తా. ఇలా డబ్బుతో లెక్కలేస్తే మాత్రం అస్సలు తగ్గేదే లేదు. నేను రాను, మీరు ఇక్కడ నుంచి అసలు వెళ్ళండి అని మొహానే మాట్లాడేస్తుంది. ఇక రాజ్ కోపానికి హద్దులు ఉండవు. నన్ను ఇంతలా అవమానిస్తావా, నేను 3 చెరువుల నీళ్లు తాపిస్తాను చూడు అంటే, 3 చెరువుల నీళ్లు ఒక గ్లాసులో పట్టవులేండి. ఇప్పటికే చాలా పద్ధతిగా మాట్లాడాను మీతో, ఇంకా ఇక్కడే ఉంటే ఏం మాట్లాడతానో నాకే తెలీదు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మొహానే చెప్పేస్తుంది కావ్య. ఇంకా ఆ మాటతో రాజ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య వాళ్ళ నాన్న కావ్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇది అలా మాట్లాడేవంటే, ఆ మాటలు నా జీవితం గురించి వచ్చినవి నాన్న, మీకు అర్థం కాదులేండి. నేను చన్నీళ్ళతో స్నానం చేస్తే తప్ప నా మంటలు ఆరు అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక రాజ్ కావ్యను తీసుకురాకుండా వెళ్తే ఇంట్లో ఏం చెప్పాలో తెలియకుండానే ఇంటికి వెళ్తాడు. ఇంకా అపర్ణాదేవి, ఇందిరాదేవి అందరూ ఎక్కడ నా కోడలు అడిగితే, ఎక్కడ ఎవరు మీకు తెలుసు కదా, రానంటే రానని మొండికేసి కూర్చుంది అంటే, నువ్వు తను ఎంతలా అవమానిస్తే తను అంతలా మనసు విరగొట్టుకుంటుంది రాజ్ అని ఇక రాజ్కి కూడా ఇంట్లో వాళ్ళు గడ్డి పెడతారు. ఇక రాజ్ చేసేదేమి లేక లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రాహుల్ రుద్రాని మాత్రం కావ్య రాను అన్నది తెలిసి చాలా సంతోషపడతారు. ఇక వాళ్ళను ఆపేవాళ్ళు లేరు అని. ఇక కావ్య కోసం రాజ్ తగ్గి వాళ్ళ ఇంటికి వెళ్ళాడన్న విషయం తెలుసుకున్న కవి అప్పుతో ఆ విషయం చెప్తూ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో ఆ ఇంటి ఓనర్ వచ్చి, ఇంతలా సంతోషపడుతున్నారు, సరే ఇంటి డబ్బులు కట్టేది ఉందా లేదా, నెలకు కరెక్ట్గా నేను ఇంటి రెంట్ కట్టాలని ముందుగానే కండిషన్ పెట్టాను, కానీ నెల దాటి 2 రోజులు కావస్తుంది, మీరు ఇంకా రెంట్ కట్టనే లేదు అని అంటే, అప్పు వెటకారంగా మాట్లాడుతుంది. ఈ అత్తగారిల్లు కాదమ్మా అని అప్పును అంటే, ఆ అత్తగారిల్లు ఇది ఒకటే, అక్కడ కట్నం తీసుకుని వెళ్తాము, ఇక్కడ అడ్వాన్స్లు కట్టి వస్తాం అంటూ అతన్ని వెటకారం చేస్తుంది. ఇక 2 రోజులు టైం ఇచ్చి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పటి పరిస్థితులు చూస్తే కావ్య ఇంటికి వెళ్ళేలాగా అసలు కనిపించడం లేదు. ఇక రాజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇవాళ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.